హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా కొంచెం వైర్ తీసుకొని ముందుగా గోల్డ్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. ఈ 3 బీడ్స్ అయితే కొంచెం పెద్ద సైజు బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా ముందుగా 3 బీడ్స్ని గోల్డ్ కలర్వి ఎక్కించుకోవాలి. ఇప్పుడు బ్లూ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని లాగేసేయాలి. మరలా బ్లూ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇలాగ ఈ 2 వైర్లని ఇలా లాగేసేయాలి. ఇక్కడైతే మనకి ఇలా ఫ్లవర్లా వస్తుంది. ఇప్పుడు గోల్డ్ కలర్వి చిన్న బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇలాగా లాగేశాక మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు బ్లూ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇలాగ లాగేసిన తర్వాత మరలా బ్లూ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరలా బ్లూ కలర్ బీడ్ తీసుకోవాలి, వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా బ్లూ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇలాగ మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు బ్లూ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా బ్లూ కలర్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి.
ఇప్పుడు రెడ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఒక ఫ్లవర్లా రెడీ అవుతుంది. హాఫ్ వరకు బ్లూ కలర్, హాఫ్ వరకు రెడ్ కలరు ఉంటుంది. మిడిల్లో ఇలా గోల్డ్ కలర్వి ఎక్స్ లాగా వస్తాయి. ఇలాగ బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఈ బీడ్స్ అయితే కొంచెం పెద్దవి తీసుకున్నాను. అటు చివరన పెద్ద బీడ్సే వస్తాయి, ఇటు చివరన పెద్ద బీడ్సే వస్తాయి. ఇలా హుక్ చైన్ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలాగ మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు ఈ వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. ఇలాగ ముడి వేసుకున్న తర్వాత ఈ రెండు వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఇలా కూడా ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఈ వైర్ని జారిపోకుండా కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలాగ హీట్ చేసుకున్న తర్వాత హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం బీడ్లో నుండి రింగ్ని యాడ్ చేసుకొని హుక్ చైన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇటువైపున అయితే హుక్ చైన్ని యాడ్ చేసుకుంటున్నాను. అటువైపున కూడా కొంచెం లావు బిడే ఉంటుంది కదా, అందులో నుండి రింగ్ యాడ్ చేసుకొని హుక్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకు బ్యూటిఫుల్ బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్పే విధానం కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.